స్పెషల్ ఎపిసోడ్ లో లెట్స్ బిగిన్ ద ధమాకేదార్ ఫటాఫట్ ఫన్ రౌండ్. నమస్కారం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీ ఇద్దరికి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. రాఘవ జోక్ చెప్తున్నాను. ఓకే, వాళ్ళ ఆయన ఊరెళ్ళాడు. ఆవిడ అడుగుతుంది, ప్రిపేర్ అయ్యేది అందుకే నాకు చెప్పాడండి. సర్లే చెప్పు, నా దగ్గర ఇంకోటి ఉంది. ఒక ఆయన ఊరెళ్ళాడు. వాళ్ళ ఆవిడ పక్కింటి ఆవిడతో అంటుంది, ఏమే సింధు, మా ఆయన ఊరెళ్ళాడు, ఒంటరిగా ఉంటాను కదా, రాత్రికి వచ్చి మా ఇంట్లో పడుకుంటావా అని. ఊరుకోండి భలే వాళ్ళే, మీకు మీ ఆయనకి పని ఉండదు. మీ ఆయన ఊరెళ్తే నువ్వు పడుకోమంటావు, నువ్వు ఊరెళ్తే మీ ఆయన పడుకోమంటాడు. ఇదేంటి అది? సార్, మీకు మా జబర్దస్త్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్. జనరల్గా స్కూల్లో మనం చూస్తుంటాం, టీచర్స్ స్టూడెంట్స్ కొంతమంది చాలా తెలివిగా జవాబులు చెప్తుంటారు, టీచర్స్ కూడా షాక్ అయిపోతుంటారు. అలాంటిది ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఆగే అది లేదు అందులో. సార్, ఒక స్కూల్లో మాస్టర్ అడుగుతున్నారండి, రే పిల్లలు లేవండ్రా, నువ్వు లేవరా సోము, సెల్ ఫోను ఎక్కువసేపు ఛార్జింగ్ చేయకూడదు ఎందుకు? మ్యాటర్ అండి ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే పేలిపోద్ది కదండి, అందుకే చేయకూడదండి. ఎరా రాము కరెక్టేనా? అది కరెక్ట్గానే చెప్పాడండి, అందుకే నేను ఎప్పుడు బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ చేస్తుంటాను. ఒరే మీ తెలివి తగలయ్యా, కూర్చోండి రా. రే హోంవర్క్ చేసుకొచ్చారు రా. నిన్న మ్యాటర్ నేను చేయలేదండి. ఎరా రాము ఎందుకు చేయలేదు? నేను రాత్రి మా ఇంట్లో కరెంట్ పోతే 2 గంటలు లిఫ్ట్లో ఉండిపోయాను. మ్యాటర్ 2 గంటలు లిఫ్ట్లో ఉండిపోయావా? ఎరా సోము నువ్వు మ్యాటర్ 2 గంటలు ఉండిపోయాడు, కానీ నేను 4 గంటలు ఎస్కలేటర్ మీద ఉండిపోయాను నేను మ్యాటర్. అరే ఎన్నాళ్ళ పట్టు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సర్వసామాన్యంగా అందరూ చంద్రమండలం దాకా వెళ్ళారు. సూర్యమండలం దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు. శాస్త్రజ్ఞులు కొంతమంది ముగ్గురిని పిలిచారు, ఇండియా, జపాన్, అమెరికా. మేము వెళ్తామని ముగ్గురు వచ్చారు. సూర్యమండలం దగ్గరికి వెళ్ళి తిరిగి రావడం చాలా కష్టం, ఆలోచించుకోండి, మీకు ఏం కావాలో అడగండి అనగానే ఫస్ట్ జపాన్ ఆయన అడిగారు, మిస్టర్ జపాన్ నీకేం కావాలి చెప్పు. పైకి వెళ్తానండి, నో ప్రాబ్లం, నాకు ₹1,00,000 కావాలి. ఏం చేస్తావంటే పైకి వెళ్ళిన తర్వాత ఎలాగా తిరిగి రాను, ఆ ₹1,00,000తో ఫుల్గా ఎంజాయ్ చేసేసి అందులో నన్ను కూర్చోబెట్టండి, సూర్యమండలం దగ్గర వదిలేండి అన్నాడు. పడేబోటు అమెరికా, నాకు 2 లక్షలు కావాలండి. 2 లక్షలా? ఎందుకు? 1 లక్ష నన్ను నమ్ముకున్న పెళ్ళానికి ఇవ్వద్దండి, ఇంకో 1,00,000 నేను ఎంజాయ్ చేసి ఆ ర్యాకెట్లో కూర్చుంటాను, పైకి వెళ్ళిపోతాను, చచ్చిపోయినా గొడవలేదు. వాట్ ఇండియా, నీ ఒపీనియన్ ఏమిటి? 3 లక్షలు ఇవ్వండి. 3 లక్షలా? అదేంటది? నన్ను నమ్ముకున్న పెళ్ళానికి 1 లక్ష ఇవ్వాలా? నేను 1 లక్ష ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఆ జపాన్ వాడు వెళ్తానంటున్నాడు కదా, అడిగి 1 లక్ష ఇచ్చాను, కూర్చోబెట్టేస్తాను. అందరికీ హ్యాపీ దీపావళి. ముగ్గురు లావుగా ఉన్న వ్యక్తులు జిమ్ చేద్దాం అనుకుంటారు. వారం రోజుల తర్వాత ఒకరినొకరు కలుస్తారు అనమాట. కలిసిన తర్వాత ఒకటి అడుగుతాడు, అదే నువ్వు ఎన్ని కేజీలు తగ్గావంటే నేను 2 కేజీలు తగ్గాను అన్నాడు. అరే 2 కేజీలు తగ్గావు, ఎలా తగ్గావరా అంటే నేను జిమ్లో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఒక మంచి అందమైన అమ్మాయిని పెట్టారు జిమ్లో, పెట్టి ఆ మెడలో ఒక బోర్డు పెట్టారు, ఈ అమ్మాయిని పట్టుకుంటే నువ్వేమైనా చేసుకోవచ్చు అన్నారు. అంతే, ఇక నేను పట్టుకుందా ఆమెను పరిగెత్తుకుంటూ తిరిగాను. వారం రోజులు పరిగెత్తాను, అది నాకు దొరకలేదు, కానీ 2 కేజీలు తగ్గాను. అరే సూపర్ రా, మరి నువ్వెంత తగ్గావు అన్నాడు. అంటే నేను 3 కేజీలు తగ్గాను అన్నాడు. అరే నువ్వు 3 కేజీలు తగ్గావరా అంటే నీకు అట్లీస్ట్ ఒక యావరేజ్ అమ్మాయిని పెట్టారు, నాకైతే ఇంకా అందమైన అమ్మాయిని పెట్టారు, అమ్మాయి దొరకలే, కానీ 3 కేజీలు తగ్గాడు. లాస్ట్ అరే నువ్వు ఎన్ని కేజీలు తగ్గా అంటే నేను 8 కేజీలు తగ్గాను. 8 కేజీలు ఎలా తగ్గావరా, అసలు మాకు 2, 3 తట్టుకోలేకపోయావంటే మీకు అట్లీస్ట్ అందమైన అమ్మాయిని ఇచ్చారా, నాకంటే ఒక అబ్బాయిని ఇచ్చి వాడి మెడలో బోర్డు పెట్టి వాడు నిన్ను పట్టుకుంటే ఏమైనా చేయొచ్చు అన్నారు. అంతే, వాడి దగ్గర నుంచి పారిపోతూ తిరిగి 8 కేజీలు తగ్గాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పెద్ద కుటుంబం అండి, ఆ కుటుంబ పెద్ద కొన ఊపిరితో ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ 2-3 మినిట్స్లో చచ్చిపోబోతున్నాడు. సో ఆ ముసలివాడు అడుగుతున్నాడు, సత్యవతి ఎక్కడున్నావే? ఏమండి, ఇక్కడే ఉన్నానండి, పక్కనే ఉన్నానండి. పెద్దడా
శంకరు ఎక్కడున్నావు? నాన్న ఇక్కడే ఉన్నా నాన్న, పక్కనే ఉన్నా నాన్న. ఉన్నావా? ఒకసారి పెద్ద కోడలా ఎక్కడున్నా? మామయ్య గారు ఇక్కడే ఉన్నానండి, ఇక్కడే ఉన్నాను. ఒరే చిన్నాడా, చిన్నాడా ఎక్కడున్నావు? నాన్న నేను కూడా ఇక్కడే ఉన్నాను నాన్న. ఉన్నావా? నాన్న అందరూ ఇక్కడే ఉన్నాం, అందరు ఇక్కడే ఉన్నారు కదా, అందరూ ఇక్కడే ఉన్నాం. మరి అందరు ఇక్కడే ఉంటే పక్క రూమ్లో ఫ్యాన్ ఎందుకు వేసారు రా, కరెంట్ బొక్క ఆపేయండి అన్నాడు.